వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ గర్భగుడి కోటిలింగాల సముదాయం భక్తులకు మౌలిక వసతులు మరియు ఆలయ విస్తరణపై స్థానిక వేములవాడ పట్టణ ప్రజలు పట్టణ ప్రముఖులు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు హిందూ సంఘాల నాయకులు రాజన్న భక్తులు మనోభావాలకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణం జరగనుందా, వారికి ఎటువంటి సమాచారం ఉంది, అభివృద్ధిపై వారేమంటున్నారు, పునర్నిర్మాణాన్ని స్వాగతిస్తున్నారా, ఇలాంటి అనేక విషయాలు యూఏటీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలోనే కాకుండా భారతదేశం మొత్తంలో కూడా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మరియు ఎన్నో కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడలో కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ వెలిసి కోట్లాది మంది భక్తుల యొక్క కోరికలు తీరుస్తున్నటువంటి మన రాజన్న దేవాలయం వేములవాడలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చి ఎన్నో రకాలైనటువంటి తమ తమ బాధలను రాజన్నకు విన్నవించుకుంటూ తద్వారా రాజరాజేశ్వర స్వామి దీవెనలు ఆశీస్సులు పొందుకుంటూ తమ తమ జీవనం కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో వేములవాడ తెలంగాణలోనే ఆదాయపరంగా ఎంతో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేవాలయంగా పేరు పొందించబడింది. అదేవిధంగా కోట్లాది మంది భక్తులు రాకడంలో కూడా మన తెలంగాణలో ప్రధాన దేవాలయంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఇంతమంది ఇన్ని వేల లక్షల కోట్లాది మంది భక్తులు వస్తున్న క్రమంలో దేవాలయం యొక్క ప్రధానమైనటువంటి భక్తులకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పడాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే చాలా వరకు ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ వసతుల రూపకల్పనకు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత సందర్భంలో దేవాలయం యొక్క పునర్నిర్మాణం అనేటువంటి విషయము చర్చకు వచ్చిన సందర్భంలో ఎక్కడైతే సామాన్యమైనటువంటి భక్తులకు మౌలిక వసతులు తాగునీరు కానీ బాత్రూమ్ కానీ ఇవన్నీ వసతులు లేకుండా సరైన పద్ధతులు లేకుండా ఉన్నాయి. వీటిని కల్పించడంలో చాలా వరకు అవసరం ఉంది, కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ క్రమంలోనే గత ప్రభుత్వం 33 ఎకరాల చెరువు స్థలాన్ని సేకరించి ప్రజల యొక్క సౌకర్యాలకు వసతి కొరకు చేయాలనేటువంటి సంకల్పం చేసి ఉన్నది. ఆ స్థలంలోనే మిగతా క్యూ లైన్ కాంప్లెక్స్ కానీ బాత్రూమ్ వసతి కానీ మిగతా వసతులు కానీ అన్నీ ఏర్పాటు చేసి అదేవిధంగా దేవాలయం యొక్క పవిత్రతకు ఎలాంటి భంగం రాకుండా, అంటే చారిత్రకంగా చూసినట్లయితే మన యొక్క రాజరాజేశ్వర స్వామి దేవాలయము సిద్ధ ప్రతిష్ఠితమైనది, అంటే సిద్ధులు ప్రతిష్ఠించినటువంటి దేవాలయంగా పేరు పొందించబడింది. అనేక పెద్ద పెద్ద గ్రంథాలలో మన యొక్క దేవాలయం యొక్క నిర్మాణం సంబంధించిన ప్రస్తావన ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యానికి సంబంధించినటువంటి మూల శ్లోకాలు కూడా ఉన్నాయి. భవిష్యోత్తర పురాణంలో రాజరాజేశ్వర ఖండం అని 1929లో మన దోమకొండ సంస్థానం వారు ఒక గ్రంథం వచ్చివేసినారు. ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల ఆధారంగా మన దేవాలయంలో ఉన్నటువంటి మూలమూర్తులు పరివార దేవతలకు సంబంధించినటువంటి ప్రతి దేవతామూర్తికి సంబంధించిన ప్రతిదానికి కూడా ఒక ప్రాశస్త్యం కలిగినటువంటి మూల మంత్రముతో సిద్ధులు స్థాపించినట్టుగా ప్రస్తావన ఉంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అదేవిధంగా పంచపాండవులు ప్రతిష్ఠించినటువంటి ప్రస్తావన కూడా భవిష్యోత్తర పురాణంలో ఉంది. అంటే ఇంత చారిత్రకంగానే కాకుండా సనాతన ధర్మంగా, అంటే చాళుక్యుల రాజుల కంటే ముందుగానే వేములవాడ దేవాలయం ఇక్కడ స్థాపితమై ఉన్నటువంటి ఆధారాలు కొన్ని వందలాది విషయాలు చరిత్ర రూపంలో చరిత్రల పుస్తకంలో మనకు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఇంత సిద్ధ ప్రతిష్ఠితమైనటువంటి ఇంత పరమ పవిత్రమైనటువంటి దేవాలయంలో ఉన్నటువంటి పరివార దేవతలను ఎక్కడ కూడా ఎలాంటి ఈ పవిత్రతకు ఈ విశిష్టతకు ఎలాంటి భంగం రాకుండా, అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి యాత్రికుల రద్దీకి తగ్గట్టుగా మిగతా పక్కకున్నటువంటి స్థలంలో అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆ విధంగా భక్తుల వసతిని కల్పించుకుంటూ అదే సమయంలో భక్తుల మనోభావాలను ఎక్కడ కూడా దెబ్బతీయకుండా ఈ సిద్ధ ప్రతిష్ఠితమైనటువంటి విగ్రహాలను ఏ విధంగా కూడా వాటిని ముట్టే ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఆలోచించాలని నా ఒక వేములవాడ వాస్తవునిగా నా మనోవేదన ఇది. కాబట్టి అభివృద్ధి చేయడంలో తప్పులేదు, కానీ అభివృద్ధి చేసే విధానంలో మన మూలాలను, మన సనాతన ధర్మాన్ని, మన మూలాలను, మన పరివార దేవతల ప్రాశస్త్యాన్ని ఎక్కడ కూడా మనం మరవకూడదు. అదేవిధంగా ఎన్నో సమస్యలు ఇతర మతాలకు సంబంధించినటువంటి అవి కూడా ఉన్నాయి మన దేవాలయంలో. మరి మనది ముట్టినప్పుడు మన విగ్రహాల జోలికి వచ్చినప్పుడు ప్రభుత్వం వాటిని పరిష్కారం చేయగలుగుతుందా?
ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించి ప్రభుత్వం వారు ప్రజలను ఇన్ని కోట్ల మంది తెలంగాణనే కాకుండా పూర్తి సమస్త భారతదేశం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన వేములవాడకు వచ్చి వెళ్ళిన తర్వాత భారతదేశం మొత్తంగా మన దగ్గరికి యాత్రికులు వస్తున్నారు. అంటే ఇంతటి ప్రాశస్త్యం వారు ప్రసంగంలో కాశీ తెలుగు సంగమంలో జరిగినటువంటి సమావేశంలో మన ప్రధానమంత్రి మోడీ గారు వేములవాడను దక్షిణ కాశీగా అభివర్ణించారు. దానివల్ల కూడా వేములవాడ పేరు భారతదేశం మొత్తం కూడా తెలిసిపోయింది. సో కాబట్టి ఇంత ప్రాశస్త్యమైనటువంటిది, అందులో ఇంకా కోడెమొక్కు అంటే చిన్న కోరికకు కూడా ఇంట్లో మనకి చిన్న ఆపద వచ్చిన రాజన్న నీకు కొల్లా కడతాము అనేటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి ఆరాధన భావంతో కట్టేటువంటి కోడిల మొక్కు భారతదేశంలో ఎక్కడా లేదు. ఇంత గొప్ప విశిష్టత ఉన్నటువంటి మొక్కును మన పెద్దలు మనకు అందించారు. అలాంటి ఈ మనోభావాలను కాపాడాల్సినటువంటి బాధ్యత మన తరం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి చిన్న చిన్న సున్నితమైన అంశాలు కాబట్టి, మనోభావాలకు సంబంధించిన అంశాలు కాబట్టి వారందరికీ కూడా విన్నపం ఏంటంటే ఎక్కడ కూడా ఎటువంటి మన మూల విగ్రహాలు కానీ మన ఇక్కడ ఉన్న అర్చన విధానం, ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ జరిగేటువంటి అర్చన విధానం కూడా మిగతా దేవాలయాల కంటే భిన్నంగా ఉంటాయి. స్వామివారికి చతుకాల పూజలు జరుగుతాయి, అంటే 4 వేళల పూజలు జరుగుతాయి. ఆకుల పూజ జరుగుతుంది, ప్రదోష పూజ తర్వాత మళ్ళీ విధంగా చిన్న సేవ, పెద్ద సేవ, మళ్ళీ ఇక్కడ హరిహర దేవాలయము, శ్రీరామచంద్రుని కళ్యాణం జరుగుతుంది, అనంత పద్మనాభ స్వామి, ఈ విధంగా అన్ని రకాల సమస్త దేవాలు శివకేశవులకు భేదం లేకుండా అన్ని రకాల దేవతలు అన్ని రకాల ఉత్సవాలు సంవత్సరం పొడవునా జరుగుతాయి. దేవి నవరాత్రులు జరుగుతాయి, రామ నవరాత్రులు జరుగుతాయి, పెద్ద ఏకాదశి, ఈ విధంగా నరసింహ జయంతి, అంటే సమస్త దేవతలకు సన్నిధిగా ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఒక్క రాజేశ్వర స్వామి, ఒక్క శైవము, ఒక వైష్ణవం కాకుండా సమస్త దేవతలందరికీ నిలయంగా మనకు విరాళిల్లుతూ కోట్లాది మంది భక్తుల యొక్క కోరికను తీర్చుకుంటూ వాళ్ళ కొంగు బంగారమై ఉన్నటువంటి మన రాజన్న ప్రాశస్త్యాన్ని, మన రాజన్న యొక్క దేవాలయం యొక్క పవిత్రతను, ఈ సున్నితమైన అంశాన్ని అధికార యంత్రాంగం దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ అభివృద్ధితో పాటుగా మన మూలాలను కాపాడుకునే విధానాన్ని కూడా ప్రధానంగా తీసుకోవాలని మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక